ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ గాడాల ప్రాంతానికి మరొక సంవత్సరంలో మరొక మారు మీ మధ్యకు తీసుకొని వచ్చి తన జ్ఞానాన్ని ప్రకటించటానికి ఇట్టి భాగ్యాన్ని ప్రసాదించిన ఆ దేవునికి మొట్టమొదట క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎంతో భారభరితమైన ఈ మహా కార్యక్రమాన్ని భుజాలకు ఎత్తుకొని ఎంతో బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని జరిగించుటకు సిద్ధపడిన రాజమండ్రి కళాశాలకు, అలానే ముఖ్యంగా స్థానికంగా ఉన్న పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి కోరిక పరమందున్న తండ్రి ఆశయం ఈ 3 దినాలు మనం వినబోతున్నాం. అందులో మొదటి రోజు మొదటి భాగంలో పతనావస్థలో పరిశుద్ధుని కుటుంబాలు. ఇందులో పరిశుద్ధుని కుటుంబాలు ఎవరు పరిశుద్ధుడు, ఎలా పరిశుద్ధుడు, పరమందున్న దేవుడు ఆయనే పరిశుద్ధుడు అని లేఖనాలు లేదా బైబిల్ మనకు చెబుతుంది. పరిశుద్ధత, పవిత్రత ఇవి దేవుని యొక్క స్వభావం. ఇది ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క లక్షణం. పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయని స్వభావం దేవునిది. అదే సమయంలో పాపాన్ని ఎంతమాత్రం ఉపేక్షించనివాడు, పాపాన్ని ఏమాత్రం సహించనివాడు దేవుడు. అందుకే ఆయన పరిశుద్ధుడు. పాత నిబంధన చరిత్రలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలలో పరిశుద్ధత అనేది ప్రధానమైనదిగా మాట్లాడుతూ ఉంటాడు. స్వయంగా దేవుడే మాట్లాడుతూ నేను పరిశుద్ధుడను అని చెప్పటం మనకు తెలుసు. ఒకసారి ఆ మాట బైబిల్లో మనం చూడగలిగితే పేతురుగారు రాసిన పత్రికలో, పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 14వ వచనంలో, పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అయిన దేవుడు తన పిల్లలను, తన ప్రజలను కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. మన పిల్లల గురించి మనం ఆలోచించినప్పుడు, మనం బాగున్నప్పుడు మన పిల్లలు మనకంటే బాగుండాలని కోరుకుంటాం. మనం చెడిపోయినా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశపడతాం. చెడ్డవారై ఉండే పిల్లల కోసం మంచిగా ఆలోచిస్తున్నప్పుడు, మంచివాడు పరిశుద్ధుడైన దేవుడు మన కోసం ఇంకెంత ఆలోచిస్తాడో, ఎలా ఉండాలని ఆయన అనుకుంటాడో అనేది మనం గ్రహించగలం. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు భూమి మీద
కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థను ఆయనే ప్రారంభించాడు. ఈరోజు కుటుంబం అంటున్నాం. ఈరోజు కుటుంబం అనగానే ఏంటి మనం ఇచ్చే నిర్వచనం? కుటుంబానికి మనం ఇచ్చే డెఫినిషన్ ఏంటి? భార్య, భర్త, పిల్లలు స్వతంత్రంగా జీవించే ఒక విధానం కుటుంబంలో మనం చూస్తుంటాం. ఈ కుటుంబానికి మూలం లేదా కుటుంబానికి ప్రారంభం వివాహం. వివాహానికి ముందు విడిగా ఉన్నారు, వివాహంతో ఒక్కటవుతున్నారు. అక్కడ నుంచి ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. అంటే కుటుంబానికి పునాది, కుటుంబానికి ప్రారంభం వివాహం అన్న విషయం మనకు అర్థమైతే, అసలు భూమి మీద మొట్టమొదట ఈ వివాహం అనేది ఎవరు చేశారు, ఎవరికి చేశారు, తద్వారా కుటుంబం అనేది ఎలా భూమి మీదకి ఎలా వృద్ధి చెందింది అనే ఈ సంగతులు, ఈ విషయాలను బైబిల్లోకి వెళ్ళి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్తుంటారు ఈ వివాహాన్ని గురించి. ఆ సందర్భంలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వారికను ఇద్దరు కాక అంటే వివాహం అనే బంధము ద్వారా ఒక్కటైన దంపతులు, వివాహం అనే పవిత్ర బంధము ద్వారా ఏకమైన జంట, భార్యాభర్తలు. ఇక మీదట వారు ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. దేవుడు జతపరిచిన వారిని అన్నాడు సుమా. ఇక్కడ దేవుడు జతపరిచిన వారిని అనగా వివాహం ఎవరు చేశారు, ఎవరు జతపరిచారు అని ఈ ప్రశ్నకు యేసుప్రభుల వారు సమాధానం ఏంటంటే దేవుడు అన్న మాట మనకి ఇక్కడ అర్థమైంది. ఎవరయ్యా వారిరువురిని ఏకం చేశారు, ఎవరు వారిద్దరిని జత చేశారు అని అంటే దేవుడు అన్నాడు. నిజంగా దేవుడేనా అని మరలా అక్కడి నుంచి మనం ప్రశ్నించుకొని ప్రారంభంలోనికి మనం వెళ్ళామనుకున్న సృష్టి ఆరంభంలోనికి ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. దానికి ముందు 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 18, 18 చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా అని ఆ తర్వాత చూడండి, చిన్న స్లాష్ ఇచ్చాడు అక్కడ, డాష్ అంటాం. చిన్న గీత ఉంది చూసారా, అడ్డగీత, దాన్ని స్లాష్ అని స్లాష్ అంటారా, స్లాష్ డాష్ అంటాం. లేకపోతే ఇంకా ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అది డైలాగ్ అనమాట. దేవుని డైలాగ్ అది. బైబిల్లో ఎక్కడైనా అలా కనబడుతున్నప్పుడు అది డైలాగ్ అనుకోవాలన్నమాట మనం. ఓకే, రైట్. దేవుడైన యెహోవా ఆయన మాట ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. ఎందుకు మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదట. ఈరోజు కూడా చూడండి, వయసు వచ్చినటువంటి అమ్మాయి ఇంట్లో ఉన్న, వయసు వచ్చిన అబ్బాయి ఇంట్లో ఉన్న, ఇంట్లో ఉన్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ లేదా బంధువులు కానీ, వయసు వచ్చేసింది, వయసు దాటిపోతుంది, వయసు మించిపోతుంది, ఇంకెన్ని రోజులు, ఇంకెంతకాలం
ఒక ఆందోళన అనేది వయసు వచ్చినటువంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రుల్లో కానీ బంధువుల్లో కానీ సహజంగా రావటం మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆ వయసులో జరగవలసినటువంటి కార్యక్రమం, ఆ వయసులో చేయవలసినటువంటి ఆ వివాహగాన్ని మనం చేయకపోతే ఎక్కడ పిల్లలు తప్పటడుగులు వేస్తారో, ఎక్కడ పిల్లలు దారి తప్పుతారో అనే ఒక రకమైన భయం సహజంగా తల్లిదండ్రులు ఉంటుంది, ఉండాలి కూడా. ఆ రోజు ఆదాము ఒంటరిగా ఉన్నాడు ఏదెని తోటలో. ఆ రోజు ఆదాము చెడిపోవటానికి కానీ ఆదాము ప్రేమలో పడటానికి ఎవరు లేరు అక్కడ. ఈరోజు వయసులో ఉన్న అబ్బాయి ప్రేమలో పడే అవకాశం ఉంది, అమ్మాయి ప్రేమలో పడిపోయే అవకాశం ఉంది, వాళ్ళంతమంది ఉన్నారు కనుక. ఆ రోజు ఆదాము ఉన్నదే సృష్టిలో ఒంటరిగా ఉన్నాడు. మరి ఆదాము ఉన్నదే ఒక్కడైనప్పుడు సృష్టిలో ఉన్న ఒక్కడు ఇక ఎవరు ప్రేమలో పడే అవకాశం ఉంది? పోనీ ఎక్కడ తప్పటడుగు వేసే అవకాశం ఉంది? తప్పటడుగు వేసే అవకాశమో, చెడిపోయే అవకాశమో, లేదా ఎక్కడో ప్రేమలో పడే ఆ ఛాన్సే అక్కడ కనబడనప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? అక్కడ మనం ఆలోచించాలి. రెండు, అసలు ఎవరికి మంచిది కాదు? వయసు వచ్చినటువంటి బిడ్డలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు మంచిది కాదు. ఎందుకంటే గొప్ప పేరు తీసుకొచ్చి పెడతారు తర్వాత. ఊరు మొత్తం చెప్పుకునేటట్లుగా చేస్తారు. అవసరమైతే తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలు పేపర్కి వెళ్తే, అవసరమైతే ఇంకా కొంచెం గొప్ప పని చేస్తే మీడియాకు కూడా వెళ్ళిపోతాయి. ఆ భయం, అందుకు తొందరపడుతున్నారు. మరి ఇక్కడ ఆదాము ఒంటరిగా ఉండుట ఎవరికి మంచిది కాదు? దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు అంటే, దేవునికి జగత్తుకు ముందే ఒక సంకల్పం ఉంది. ఆయనకు జగత్తుకు ముందు సంకల్పం, దాన్ని అనాది సంకల్పము అంటారు. దేవుని యొక్క అనాది సంకల్పం అంటే జగత్తు పుట్టడానికి ముందు ఆయనకున్న ఒక ఆలోచన. ఏంటి జగత్తుకు ముందు దేవునికున్న సంకల్పం? ఏంటి జగత్తుకు ముందు దేవునికున్న ప్లాన్, ప్రణాళిక అంటే, మరలా ఒక్కసారి మన బైబిల్లోకి వెళ్ళి చూస్తే, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మరలా ఒక్కసారి ఆ ప్రశ్నకు సమాధానంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4, 6 ఈ వచనాల మధ్య ఉన్న భాగాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 6 వచనాల మధ్య ఉన్న సారాన్ని మనం చూడగలిగితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే అన్నాడు. చూడండి, అక్కడ జగత్తులో కాదు, జగత్తు పునాది వేసినప్పుడు కాదు, జగత్తులో కాదు, జగత్తులోనూ జగత్తు పునాది వేసిన సమయంలో అని చెప్పట్లేదు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనకున్న ఒక ప్లాన్, దేవునికున్న ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. అంటే జగత్తుకు ముందు దేవుడుకున్న ఆలోచన ఏంటంటే, అనేక మంది కుమారులు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి, అనేక మంది కుమారులు, అనేక మంది పిల్లలు నాకు కావాలి అన్న ఆలోచన జగత్తుకు ముందు దేవునిలో ఉంది. దేవునిలో ఉన్న ఆలోచన
అది కార్యరూపం దాల్చాలి అంటే ముందు దేవుడు జగత్తును చేయాలి. ఎందుకంటే ఆయన పిల్లలు భూమి మీదికి రావాలి, ఆయన పిల్లలు విశ్వంలో ఉండాలి, ఆయన పిల్లలు బ్రతకాలి. ఇక్కడ ఆయన పిల్లలు భూమి మీద అడుగుపెట్టి ఈ విశ్వంలో అన్నింటికంటే గొప్పగా ఉన్నతంగా జీవించాలి అని అంటే అవసరమైన వాటన్నింటినీ కూడా ముందుగా చెయ్యాలి. కనుక దేవుడు ముందు జగత్తును నిర్మించే పనిలో ఉండిపోయాడు. ఇక్కడ వచ్చి మీరు కూర్చున్నారు, మీరు వచ్చి కూర్చునే సమయానికి చూసారా, ఇక్కడికి వచ్చి మీరు వాక్యం వినడానికి ఏవి అవసరమో ఆ ఏర్పాట్లన్నీ మీరు వచ్చేటప్పటికే చేసేసారు. వేదిక స్టేజీ వేశారు, సౌండ్ పెట్టారు, ఎల్ఈడి పెట్టేశారు, లైట్లు పెట్టారు, కుర్చీలు వేశారు, బరకాలు వేశారు, ఎన్ని చేయాలో అన్నీ చేసేసారు. ఇదంతా ఎప్పుడో వీళ్ళ ఆలోచనలో ఎప్పుడో మీటింగ్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళ మనసులో పుట్టినప్పటి నుంచి ఆలోచిస్తున్నారు, కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. మీరు వచ్చే సమయానికి అన్నీ ఎలా సెట్ చేసి పెట్టారో ఇది మీకు అర్థమైతే, మీటింగ్ ఆలోచన నిన్న అనుకుని ఈరోజు చేసింది కాదు కదా, లేదా ఉదయం అనుకుని సాయంకాలానికి ఏర్పాటు చేసింది కాదు. ఇది కొన్ని నెలల క్రితం ఇక ఈ అంశమే చెప్పించాలన్న ఆలోచన ఎప్పుడో కాకినాడలో మాట్లాడినప్పుడు అప్పుడు విని ఈ అంశం ఎప్పటికైనా ఎలానైనా మా ప్రాంతంలో వినిపించాలి అని ఎప్పుడో సంవత్సరాల క్రితం, అది ఆ సంవత్సరాల క్రితం కాకినాడలో మాట్లాడినప్పుడే ఈ అంశం ఇక్కడ చెప్పించాలి అన్న ఆలోచన వాళ్ళ మనసులో కలిగింది. ఆ తర్వాత సభలు చేయాలి అన్న ఆలోచన సుమారు ఒక సంవత్సరం క్రితం ఆలోచించారు. నెలల ముందు తేదీలు కన్ఫర్మ్ చేసుకున్నారు. మీరు వచ్చేటప్పటికి ఏర్పాట్లన్నీ చేశారు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఈరోజు మనమంతా, లేదా ఆ రోజు ఆదాము గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 18లో దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆదాము ఒంటరిగా ఉంటే ప్రాబ్లం ఏంటి? ఆదాము పాడైపోవటానికి, చెడిపోవటానికి ఛాన్స్ ఏమీ లేదు కదా అని మనం అంటున్నాం. నిజమే, ఛాన్స్ లేదు. మరి అటువంటిప్పుడు ఆదాముకు మంచిదే కదా, ఆయన చెడిపోయే అవకాశం లేదు కదా. మరి ఆదాము ఒంటరిగా ఉంటే మంచిదే కదా ఆదాముకు. అంటే ఆదాముకు ఒకవేళ మంచిదేమో, కానీ ఆదామును కన్నాడే, ఆదామును చేశాడే, ఈ సృష్టి అంతటిని నిర్మించాడే, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయనే తండ్రి ఆదాముకు, మనకు కూడా తండ్రి. ఆయనకు మంచిది కాదా? ఆయనకు మంచిది కాదు. ఆయనకు మంచిది కాదు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన సంకల్పం ఒకటి ఉంది. ఆ సంకల్పం ఎలా నెరవేరుతుంది? ఏంటి ఆయన అనాది సంకల్పం? అనేక మంది పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు రావాలి. మరి అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నప్పుడు, అనేక మంది పిల్లలు ఈ భూమి మీదకి రావాలి అనుకున్నప్పుడు వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ ముందుగా చేశాడు. చేసిన తర్వాత మొట్టమొదటగా ఆదాముకు జన్మనిచ్చాడు. ఆదామును ఏదేను వనంలో పెట్టాడు. ఆదాము పనిలో ఉన్నాడు. దేవుడు చూశాడు. ఆదాము ఒక్కడి కోసం కాదు కదా ఈ సృష్టిని చేసింది. ఆదాము ఒంటరిగా అనుభవించాలని కాదు కదా ఇంత విశాలమైనటువంటి విశ్వాన్ని కలగజేసింది. అనేక మంది కొరకు. మరి అనేక మంది పిల్లలు కావాలన్న నా కోరిక నెరవేరాలి అని అంటే ఆదాము ఒంటరిగా ఉంటే నెరవేరదు. మరి ఏం చేయాలి? ఆదాముకు సాటి అయిన సహకారి కావాలి, ఆదాముకు తోడు కావాలి. ఆదాము వరుడు అని మనం అనుకుంటే ఇప్పుడు ఆదాముకు ఎవరు కావాలి? వధువు కావాలి.
ఆదాము పురుషుడైతే పురుషుడికి ఇప్పుడు తోడుగా స్త్రీ కావాలి అని దేవుడు, అప్పుడు స్త్రీ జన్మకు దేవుడు నాంది పలికాడు. అప్పుడు దేవుడు స్త్రీ జన్మకు దేవుడు అక్కడ శ్రీకారం చుడుతున్నాడు. ఎలా దేవుడు ఆడ జన్మకు లేదా స్త్రీ జన్మను దేవుడు ఎలా చేశాడో ఒక్కసారి మనం ఆ అధ్యాయంలో అలా మనం చదువుతూ మనం కిందికి వెళ్ళిపోతే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్రను కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆదాముకు గాఢ నిద్ర కలగ చేశాడు. ఆదాము గాఢ నిద్ర కలగ చేశాడు అంటే ఆదాముకు మత్తులోకి తీసుకెళ్ళాడు. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా డాక్టర్లు ఇచ్చేది ఏంటంటే మనకు ఎనెస్థీషియా ఇస్తారు. మత్తు ఎనెస్థీషియా కనుగొన్నారు కనుక ఆపరేషన్లు చేయించుకొని సిద్ధపడుతున్నాం. కానీ ఎనెస్థీషియా లేకుండా మత్తు ఇవ్వకుండా ఆపరేషన్లు అంటే ఎవరు చేయించుకుంటారు? అసలు ఆపరేషన్లు జరుగుతాయంటారా? ఎంత కష్టం అండి. ఈరోజు చూడండి, ఈరోజు గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ నొప్పులు ఆ పెయిన్స్ భరించలేక చాలా ఈజీగా ఏంటంటే, ఏమండి ఆ నొప్పులు మేము భరించలేము, తొందరగా తీసుకెళ్ళి ఆ మత్తు ఏదో ఇచ్చేసి కోసేసి కడుపు తీసి బయటే రాదండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ భరించలేము, ఈజీ అయిపోయింది. ఒకవేళ నిజంగా ఆ ఎనెస్థీసియా లేకపోతే, ఆ మందు కనిపెట్టకపోతే, ఆ ఎనెస్థీసియా ఇచ్చినప్పుడు ఆ మత్తు ఇచ్చినప్పుడు మనిషికి కలిగేది ఏంటంటే అదే గాఢ నిద్ర. అర్థమైందా? గాఢ నిద్ర. ఏ భాగంలో మత్తిస్తారో ఆ భాగం పనిచేది మనకు, అంటే మనకు స్పర్శ ఉండదు. అలాంటి బాడీ మొత్తానికి ఇచ్చారనుకోండి, గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతాం, మనకేం తెలియదు ఇక. అంటే ఈ సృష్టిలో మొట్టమొదట ఆపరేషన్ చేసిన వాడు దేవుడు, చేయించుకున్న వ్యక్తి ఆదాము. దేవుడు ఆపరేషన్ చేయటం కూడా ఎంత పద్ధతిగా సైంటిఫిక్గా చేశాడు దేవుడు చూడండి అక్కడ. అంటే దేవుడు కూడా ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడంటే మత్తిచ్చి అతని ప్రక్కటెముకలలో ఒక ప్రక్కటెముకను తీసి మరలా దాని పైన మాంసంతో మళ్ళీ చక్కగా పూర్తి చేశాడంటే మళ్ళీ చక్కగా ప్లాస్టిక్ సర్జరీ చేసేసి తర్వాత మరలా దేవుడనే యెహోవా తాను ఆదాము నుంచి తీసినటువంటి ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. చూసారా? వధువును చేశాడు, వరుడి యొద్దకు తీసుకొని వస్తున్నాడు. అప్పుడు వరుడు చూశాడు, అప్పుడు ఆదాము చూశాడు. చూసి ఏమన్నాడు చూడండి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నీవు నరునిలో నుంచి తీయబడితివి గనుక నీవు నారీ అనబడుదువు అన్నాడు. అంటే ఇది తక్కువ చేసి మాట్లాడుతున్నాడన్న భావనతో కాదు అక్కడ. నీవు ఎవరో కాదు, నీవు నాలో భాగము, నీవు నాలో నుంచి తీయబడిన దానవు, నీవు వేరు నేను వేరు కాదు, మనిద్దరి శరీరాలు ఒక్కటే అన్న భావనతో మాట్లాడిన మాటే తప్ప వేరు అనేటువంటి ఆలోచనతో కాదది. నా ఎముకవే నువ్వు, నా మాంసమే, నాలోని భాగము నీవు, మనిద్దరము ఒక్కటి అన్నదే ఆదాము మాట్లాడిన ఆ మాటల్లో ఉన్న సారం అది. అప్పుడు చూడు తర్వాత కాబట్టి పురుషుడిక తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. చూడండి, ఇక వారిద్దరూ ఏకదేహం, వారిరువురు ఇక ఏక శరీరము అన్నాడు. అంటే భార్యాభర్తల బంధం, భార్యాభర్తలు అనేటప్పటికీ ప్రతి భర్త ప్రతి భార్య జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఏకదేహం. మీవిరువరము ఒకటి, ఏక శరీరం, ఏకదేహము అనే ఆ భావన వివాహ బంధములో జతపరచబడిన భార్యాభర్తలకు ఉండవలసినటువంటి ఆలోచన. ఎప్పటి వరకు? చివరి వరకు. వారిద్దరూ ఇక ఏకదేహము, ఆ పదం చూడండి, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అన్నాడు. వారిద్దరూ ఒకటి, ఆలోచనలు ఒకటి, భావాలు ఒకటి, నడక ఒకటి, అంత కంప్లీట్గా ఏంటంటే ఇక వేరు అనే ఆలోచన ఎప్పుడు ఎక్కడ కూడా వారి మనసుల్లో రాకూడదు.
దేవుడు చేసిన వివాహం ఇది. ఎవరు కుటుంబానికి ప్రారంభం ఏంటని మనం ఆలోచనలోకి ఇక్కడికి వచ్చాం. కుటుంబానికి మూలం ఏంటంటే వివాహం. వివాహానికి మూలం ఎవరైనా కనబడుతున్నారు ఇక్కడ? దేవుడు చేశాడు. దేవుడు చేయకపోతే అసలు వివాహం లేదు. దేవుడు చేయకపోతే, వివాహం లేకపోతే అసలు కుటుంబమే లేదు. కుటుంబానికి మూలం వివాహం అయితే వివాహానికి మూలం దేవుడు. కనుక పతనావస్థలో పరిశుద్ధుని కుటుంబాలు అన్న ఈ టైటిల్ మనం పెట్టడంలో, పరిశుద్ధుని కుటుంబాలు ఏంటి? అదే దేవుని కుటుంబాలు. దేవునిది ఎలా అయింది కుటుంబం? దేవుడే మూలం. కుటుంబ వ్యవస్థకు దేవుడు మూలం. నీకు కుటుంబం వివాహం అయితే వివాహాన్ని ఆరంభించిన వాడు దేవుడైనప్పుడు ఆ దేవుడిదే కదా ఈ కుటుంబాలన్నీ. ఇక ఆ తర్వాత వారిద్దరిని ఏకం చేశాడు, వారిద్దరిని జత చేశాడు వివాహం అనే బంధముతో. వివాహం అనే బంధము ద్వారా ఒక్కటి చేసిన దేవుడు నెక్స్ట్ వారిద్దరిని ఏమని దీవిస్తున్నాడో, ఏమని ఆశీర్వదిస్తున్నాడో అది కూడా చూడాలి మనం. అది మనకు తెలియాలి. ఒక్కసారి మళ్ళీ మన ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని? అదే ఆ దంపతులు, ఆదాము అవ్వలు, భార్యాభర్తలు అని మనం పెట్టుకోండి. అక్కడ పెట్టుకోండి, భార్యాభర్తలు, ఆదాము అవ్వలు దంపతులు. ఆ ఇరువురు దంపతులను దేవుడు ఆశీర్వదించెను. ఎలా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి, భూమిని నిండించి దానిని మీరు లోపరుచుకోండి, మీరు ఫలించండి అన్నాడు. అంటే ఇద్దరుగా ఉండటం కొరకు కాదు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు సాటి అయిన సహకారాన్నిచ్చి వారిద్దరిని కూడా వివాహం అనేటువంటి బంధములో ఒక్కటి చేసి వారిద్దరిని ఏకదేహంగా మార్చి మరలా వారిద్దరిని దేవుడు ఏమని దీవిస్తున్నాడో, ఏమని ఆశీర్వదిస్తున్నాడో ఇక్కడ ఇప్పుడు మనం చూసాము. ఒక్కరు ఒంటరిగా నరుడు ఒక్కడుగా ఉంటే మంచిది కాదన్నాడు. ఒక్కడుగా ఉంటే మంచిది కాదని జత చేసి వివాహం అనే బంధాన్ని పెట్టాడు. వివాహం అనే బంధములో ఒక్కటైన వారిద్దరితో దేవుడు మరలా అంటున్నాడు, ఇద్దరుగా ఉండటం కోసం కాదు ఈ వివాహం. చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో వివాహాన్ని భ్రష్టు పట్టించేశారు. వివాహ వ్యవస్థను భారతదేశంలో కూడా దిగజార్చేశారు. ఎందుకంటే ఈ పాశ్చాత్య దేశాల సంస్కృతిని, గొప్ప నాగరికత కలిగిన దేశం అని చెప్పుకుంటున్న భారతదేశాన్ని కూడా దిగుమతి చేసుకొని ఆ దరిద్రమైనటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయాలను ఈరోజు ఇక్కడున్న వాళ్ళు కూడా పాటించడం చూస్తుంటే చాలా విచారకరం. ఎందుకంటే అక్కడ ఏంటంటే అంతా డేటింగ్లు, అగ్రిమెంట్ మ్యారేజెస్, ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చేసింది. మీకు తెలియంది కాదు. ఈరోజు పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు, సెలబ్రిటీస్ అనుకున్న వాళ్ళు ఎక్కువ కాలం కలిసి కాపురం చేయలేని పరిస్థితి భార్యాభర్తల దంపతులు. మీకు తెలియంది కాదు. ఏంటయ్యా న్యూస్ అంటే 3 నెలలు కలిసి ఉంటే గొప్ప. ఏంటి గొప్ప ఏంటంటే ఎంత తొందరగా డైవర్స్ పేరుతో, విడాకుల పేరుతో విడిపోతే అంత గొప్ప అన్న ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతానికి. కానీ దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు జతపరచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు, వేరు అవ్వకూడదు. అలాంటి బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే అలాంటి పటిష్టమైన ఈ వివాహ బంధాన్ని కూడా బలహీనపరిచి ఈ వివాహ వ్యవస్థను పడగొట్టేశారు. ఆఖరికి మన దేశంలో కూడా. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. మరి కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కనడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకు? వివాహం అయిన తర్వాత వెంటనే పిల్లల కంటే గ్లామర్ ఎక్కడ దెబ్బతింటుందో, ఎక్కడ మన బాడీ షేప్ అవుట్ అయిపోద్దో, బాడీ షేప్ కోసం, గ్లామర్ కోసం వెంటనే పిల్లల్ని కనకుండా వాయిదా వేసుకొని, ఏంటి నువ్వు అనుకున్నప్పుడు, నీకు ఇష్టమైనప్పుడు పిల్లలు పుడతారా? ఏమనుకుంటున్నారు? ఏం అర్థమైంది? ఇక ఈ మధ్యకాలంలో ఇదొకటి అద్దె గర్భాలు అని, సరోగస్ అనేది ఒకటి వచ్చేసింది కదా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా. వీళ్ళు కనరట పిల్లలను. ఏంటి ఇండ్లు అద్దెకు తీసుకున్నట్టు, కార్లు అద్దెకు తీసుకున్నట్టు, స్థలాలు అద్దెకు తీసుకున్నట్టు, లీజుకు తీసుకున్నట్టు ఏంటి ఆడవారి గర్భాలను కూడా అద్దెకు తీసుకుంటున్నారు పెద్ద వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు.
అందులో విదేశాలలో ఉన్న వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఎక్కడో మారుమూలన ఉన్న ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి వీళ్ళు కనవలసిన పిల్లలను వీళ్ళు కనటానికి ఓపిక లేక, ఇష్టం లేక కంటే ఎక్కడ మీ శక్తిహీనులం అయిపోతామో, ఎక్కడ మీ బలహీనులం అయిపోతామో, ఎక్కడ మా పనులు మేము చేసుకోలేమో, ఎక్కడ మా గ్లామర్, మా శరీరం ఆకృతులు ఎక్కడ మారిపోతాయో అన్న దౌర్భాగ్యకరమైన ఆలోచనలతో ఏంటి వీరికి పిల్లల్లో కానీ పనిపెట్టే బాధ్యత మరొకరికి ఇచ్చేస్తున్నారు. ఇక ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉందా? ఇదే కదా ప్రజెంట్ నడిచేది. కానీ దేవుడు ఆ రోజు ఆదాము ఒంటరిగా ఉన్నాడు, కేవలం ఒకే ఒక ప్రక్కటెమ్మకను తీశాడు, ఒకే స్త్రీని తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చాడు. అంటే దేవుడు ఒక పురుషునికి ఒక స్త్రీ మాత్రమే, ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక పురుషునికి ఒక స్త్రీ. ఎందుకు ఈ మాట ఇంతగా నొక్కి చెప్తున్నాను? బైబిల్ ఒక పురుషునికి ఒక స్త్రీ అన్నదే బైబిల్ నినాదం. బైబిల్ చెప్పింది, దేవుడు వ్రాయించింది. అంతే తప్ప పెళ్ళిళ్ళు చేసుకుంటూ నిత్య పెళ్ళి కొడుకులాగా, నిత్య పెళ్లి కూతురులాగా ఈ మధ్యకాలంలో ఇవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎన్నో పెళ్ళమ్మ అంటే నాకు 10వ పెళ్ళి అని చెప్తుంది మొన్న ఇంటర్వ్యూలో. ఓరి నీకెన్నో పెళ్ళిరా అంటే ఇప్పటికి నాకు 20 అయిపోయారు అంటున్నాడు. ఎలా? మోసం, చీటింగ్ అంతా. ఎందుకు చేసుకుంటున్నారు? డబ్బుల కోసం, ఆస్తుల కోసం, వ్యామోహం కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం, వారి శరీర కోరికల కొరకు, ఆస్తుల కొరకు, డబ్బుల కొరకు. ఈరోజు వివాహం అనే ఆ పవిత్రమైనటువంటి ఆ పదానికి, ఆ బంధానికి అర్థం లేకుండా ఎంత అపహాస్యం చేస్తున్నారో చూడండి. ఏమైపోతున్నాయండి కుటుంబాలు? దేవుడు ఏం చెప్పాడు ఆ రోజు? ప్రక్కటి ఎముకను తీశాడు, ఆదాముల నుంచి ఒక ఎముకను తీశాడు, ఒక స్త్రీ నిర్మించాడు, ఒక్క అవ్వను తీసుకొచ్చి ఆదాము ముందు నిలబెట్టాడు. ఒక్కరే. అలానే కొరింథీ పత్రిక కొత్త నిబంధనలో, ఈవెన్ పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఎక్కడ భావం దెబ్బతిన్నదు. అది ఏ నిబంధన కావచ్చు, ఏ పుస్తకమైనా కావచ్చు. బైబిల్లో కాంట్రడిక్షన్స్, బైబిల్లో వైరుధ్యాలు అనేవి ఎక్కడా కూడా మనకు కనబడవు. అక్కడ ఒకళ్ళని చెప్పి ఇక్కడ ఇద్దరని చెప్పలేదు, అక్కడ ముగ్గురని చెప్పి నలుగురని చెప్పలేదు. ఎక్కడైనా ఒకటే మాట, ఎవరు రాసినా ఒకే విధంగా రాస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో వివాహాన్ని గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ప్రతివానికి సొంత భార్యలు కాదు, ప్రతి స్త్రీకి సొంత భర్తలు కాదు, భర్త ఉండవలెను. బైబిల్ ఎంత ఖండితంగా, ఎంత కఠినంగా, ఎంత ఖచ్చితంగా చెప్పిందో చూడండి. బహుభార్యత్వం లేదు బైబిల్లో. బైబిల్ చెప్పలేదు, చెప్పదు కూడా. ఎందుకంటే నైతిక విలువలు అనేవి బైబిల్లో ఎన్ని నేర్పింది బైబిల్. మానవతా విలువలంటావా, నైతిక విలువలంటావా, అదే మోరల్ వాల్యూస్ అని, ఎథిక్స్ అని మాట్లాడుతున్నారే. బైబిల్ చెప్పని, బైబిల్లో లేని నైతికమైన విలువలు ఏమున్నాయి, ఎక్కడున్నాయి అనుకుంటున్నారు మీరు? ఒక వ్యక్తిగా నువ్వు ఎలా ఉండాలి, ఒక కుటుంబంలో భార్యాభర్తలకు మీరు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పిల్లల మధ్య ఎలాంటి రిలేషన్స్, బంధం ఉండాలి, అలానే ఈ సమాజంలోకి వెళ్ళినప్పుడు ఈ సమాజంతో నువ్వు ఎలా మెలగాలి, దేశం ఎలా ఉండాలి, ప్రపంచం ఎలా ఉండాలి, ఇలా వ్యక్తి మొదలుకుంటే ప్రపంచం వరకు ప్రతి ఒక్క విషయాన్ని గురించి చాలా చక్కగా సవివరంగా వ్రాయబడిన ఒకే ఒక పుస్తకం ప్రపంచంలో, ఆకాశం అంత ఎత్తులో ఉన్న గ్రంథం నీ చేతిలో ఉన్న బైబిల్ అనే సంగతి నీకు తెలుసో లేదో నాకు తెలియదు. అందుకే కదా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పలుమార్లు ఎందుకు బైబిల్కు అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చారు అని అంటే, అది బైబిల్కు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత. అంత గొప్పదయ్యా మన చేతిలో ఉన్న బైబిల్. నీకు తెలియటం లేదు. పిచ్చివాడి చేతిలో వజ్రం పెట్టిన వాడికి ఏం తెలుస్తుందా? రాయి అనుకుంటాడే తప్ప వజ్రం అనుకుంటాడు తెలియదు. వాడు పిచ్చివాడు.
ఈరోజు బైబిల్ నీ చేతిలో ఉంది, నీకేం అర్థమైందో తెలియట్లేదు బైబిల్ గురించి. ఈ సృష్టిని కలిగించింది, ఈ సృష్టిలో ఉన్నవే నువ్వు గొప్ప అనుకుంటే, సృష్టిలో ఉన్నవి నువ్వు గొప్ప అనుకుంటే, ఈ సృష్టినే కలిగించింది వాక్యం అయితే, ఆ వాక్యమే 66 పుస్తకాలుగా బైబిల్గా నీ చేతిలో ఉన్నప్పుడు ఈ వాక్యం ఎంత గొప్పదో నువ్వు ఒక్కసారి ఆలోచించు. సృష్టిని చూసి అమ్మో అంటున్నావే, సృష్టిలో ఉన్న వాటిని చూసి అబ్బో అని ఆశ్చర్యపోతున్నావే. సృష్టి నీకు ఇంత ఉన్నతంగా కనబడుతున్నప్పుడు, సృష్టిలో ఉన్నవే నీకు ఇంత ఆశ్చర్యం కలిగిస్తుంటే, ఈ ఆశ్చర్యకరమైనవన్నీ దేవుని వాక్యము వలన వచ్చినవన్న సంగతి నీకు అర్థమైతే, ఆ వాక్యమే 66 పుస్తకాలుగా బైబిలుగా నీ చేతిలో ఉన్నది అని అంటే దేనికి నువ్వు విలువనివ్వాలి? సృష్టి కాదు, దాన్ని కలిగించిన నీ చేతిలో ఉన్న వాక్యానికి నువ్వు తలదించి దీన్ని పెట్టుకోవాలి తలపైన, దీన్ని పెట్టుకోవాలి గుండెలపైన. ఏమన్నాడు ఇక్కడ? భార్య భర్తల బంధాన్ని గురించి మాట్లాడుతూ కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడండి ఆయన? ప్రతి పురుషునికి సొంత భార్య అన్నాడు. చూడండి, ప్రతి పురుషునికి ప్రతి వానికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త, అలాగే భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములను నడుపవలను. దేవుడు అందుకే ఆ రోజు ఆది కాలములో కూడా సృష్టి ఆరంభంలో ఆదామును చేశాడు, ఆదాములో ప్రక్కటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు, ఆ స్త్రీని తీసుకొచ్చాడు, ఆదాము ముందు నిలవపెట్టాడు, వారిద్దరినీ వివాహం అనే బంధముతో ఏకం చేశాడు. ఇక మీరిద్దరు వేరు కాదు, మీరిద్దరు వేరు కాదు, మీరిద్దరు ఒకటి, మీరిద్దరు ఏకదేహం, ఏక శరీరం, ఏకదేహముగా ఏక శరీరముగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఏమని దీవిస్తున్నాడో, ఏమని ఆశీర్వదించాడో ఇప్పుడు మనం చదువుకున్న 1వ అధ్యాయం 28వ వచనంలో, మీరు ఫలించండి, ఇద్దరుగా ఉండటం కాదు, ఇద్దరుగా ఉండటం, మీరు ఫలించాలి, మీరు పిల్లల్ని కనాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి, మీరు దానిని లోపరుచుకోవాలి. ఎక్కడ చూసినా మనుషులు మానవాళి ఎక్కడ చూసినా మనుషులతో ఈ భూమండలం నిండిపోవాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. అందుకే దేవుడు ఆ మొదటి మనిషిని చేశాడు, ఆ తర్వాత స్త్రీని దేవుడు నిర్మించాడు. స్త్రీని దేవుడు నిర్మించినప్పుడు ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్కటెముకలో ఒక ఎముకను తీశాడు మనం చదువుకుంటాం. ప్రక్కటెముకను తీసి అని చదువుకుంటాం మనం. అంటే పురుషుడు ఏమనుకోవాలి? నాది, నాలో భాగం, నా భాగం అన్న ఆలోచనతో పురుషుడు తన భార్యను చూడాలి. ఏమండి, మనది అనుకున్నప్పుడు ఎలా చూస్తాం? బయట వారిది పరాయి వారిది అనుకున్నప్పుడు ఎలా చూస్తాం? జనరల్గా మీకు తెలుసు కదా, మనది అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏమంటే మన పిల్లలు పరాయి వాళ్ళ పిల్లలు తేడా ఉందా లేదా? ఉంది. అలానే మనది బయట వారిది చాలా తేడా ఉంటుంది. అలానే ఒక దేవుడు ఒక స్త్రీని చేసినప్పుడు కూడా ప్రక్కటెముక నుంచి తీయటంలో ఉన్న ప్రధానమైన ఆదాములో నుంచి ఆ ఎముకను తీయటంలో ఉన్న ఉద్దేశం, ఆదాము స్త్రీని చూసినప్పుడు ఆయన కలగవలసిన ఆలోచన ఏంటంటే, ఎవరో కాదు, నాది, నా ఎముక, నా మాంసం, నా రక్తం, ఇది నాదే అన్న ఆలోచన ఆ స్త్రీని చూసినప్పుడు కలగాలి. చిన్న చూపు చూడకూడదు. అందుకే దేవుడు కూడా చాలా చాలా చక్కగా ఆలోచించి చేశాడు. ఎందుకంటే అప్పుడప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఆడవాళ్ళు అనేటప్పటికీ ఆడది కనుక ఆ బానిస, ఆడదనేటప్పటికీ కాళ్ళ దగ్గర ఉండిపోవాలి, ఆడదంటే ఇంకా చెప్పినట్టుగా చేసేసేయాలి అని ఆడవాళ్ళని ఎంత చులకనగా, ఎంత బానిసగా చూస్తారో చాలామంది మనకు తెలుసు. అందులో మన సమాజం కూడా ఎలాంటి సమాజం అంటే పురుషాధిపత్య సమాజం. ముందు నుంచి కూడా చాలా కాలంగా మనం చూస్తే సమాజంలో ఏంటంటే, ఏయ్ నేను ఎవరిని అంటాడు, ఎవరివి, మనిషివే, నువ్వే జంతువు కాదుగా అంటే అర్థం ఏంటి? నేను మగాన్ని అని అర్థం, నేను పురుషుణ్ణి అని అర్థం. నువ్వు పురుషుడివైతే నువ్వేమనాలి? నేను స్త్రీని.
ఇప్పుడు నువ్వు పురుషుడిని అన్నావు అనుకో, మరి స్త్రీ ఏమంటుంది? నేను స్త్రీని. అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు? నీ కాళ్ళ దగ్గర నుంచి రాలేదు. దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? కాళ్ళ నుంచి ఏమన్నా, పాదాల నుంచి తీశాడు ఆ స్త్రీని? ఏమైనా పాదాల నుంచి ఏమీ తీయలేదు. పాదాలను తీస్తే ఇక్కడి నుంచి వచ్చావు తెలుసా, నువ్వు ఇక్కడి నుంచి వచ్చావు, కూర్చో ఇక్కడ అనేవాడేమో, బానిసగా చేసుకునేవాడేమో. అక్కడి నుంచి తీయలేదు, పాదాలలో నుంచి. అలా ఇక్కడి నుంచి కూడా తీయలేదులేండి, మరి ఇక్కడెక్క కూర్చుంటారేమోనని. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? దేవుడు నన్ను ఎక్కడి నుంచి తీశాడో తెలుసా? నీ తలలో నుంచి తీశాడు కాబట్టి నేను అక్కడెక్కి కూర్చుంటా. కనుక నీ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా నా చేతిలో పెట్టుకుంటా, నేను ఆడినట్టుగా నేను వాడాలి అని మరలా ఇక్కడ కూడా మళ్ళీ సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు అని దేవుడు ఆలోచించి ఇక్కడ కాకుండా కింద కాకుండా సరిగ్గా ఇక్కడ తీశాడు. ప్రక్కటి ఎముకను తీశాడు. ఎందుకు? పక్కగా ఉండని, ప్రక్కనే ఉండని, పక్కగా ఉండమని, సాటి అయిన సహకారిగా ఉండమని. ఇది మొట్టమొదట దేవుడు చేసిన వివాహం, దేవుడు కుటుంబానికి వేసిన మొట్టమొదటి పునాది. నిజంగా ఆ తర్వాత వెంటనే మీరు ఫలించండి అన్నాడు. ఫలించమని ఆశీర్వదించిన ఆ దేవుడు 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, అదే ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనంలో, ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, నేను యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను. దేవుని దయ వలన మనుషుని సంపాదించుకున్నాను. దేవుని దయ అంటే మనకు పిల్లలు పుట్టటం, మనకు పిల్లలు కలగటం ఎవరి దయ? భర్త దయనో, లేకపోతే భార్యనో, లేకపోతే ఇంకెవరో డాక్టర్లో, లేకపోతే ఇంకెవరో అనుకోకండి, దేవుడు దయ. ఆ రోజు ఆది తల్లి మన అవ్వమ్మ ఎంత ఖచ్చితంగా, ఎంత కరెక్ట్గా మాట్లాడింది చూడండి. నేను నా భర్త దయ వలన అని చెప్పడం లేదు, దేవుని దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అన్న గొప్ప అద్భుతమైన మాట మాట్లాడింది. అంటే కుటుంబం ఆరంభమైంది. మొదటి మనిషిని చేసినవాడు దేవుడు, ఆ తర్వాత స్త్రీని చేసినవాడు దేవుడు, వారిద్దరిని కలిపినవాడు దేవుడు, వారిద్దరిని కలిపి వివాహం అనే బంధము ద్వారా ఒక గృహస్థ జీవితంలోనికి అడుగు పెట్టించినవాడు దేవుడు. ఆ తర్వాత వారికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచిన వాడు కూడా ఎవరు? దేవుడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒకసారి 127వ కీర్తన కూడా వెళ్దాం. 127వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మీరు చదువుకుని ఉంటారు. కానీ ఎక్కడ చదువుకుని ఉంటారు అంటే, సరిగ్గా మనం కట్టుకున్న సిమెంట్ ఇల్లు ఓపెనింగ్ రోజు చదువుకొని ఉంటారు. గృహప్రవేశం అక్కడ చెబుతున్నటువంటి, రాస్తున్నటువంటి ఆ కీర్తనలోని ఆ మాట నువ్వు కట్టుకున్న సిమెంట్ ఇంటికి సంబంధించింది కాదు. అది కాదు ఆయన కట్టింది, అది కట్టుకుంది నువ్వే. అది కట్టింది తాపీ మేస్త్రి కట్టాడేమో ఇంజనీరింగ్ ప్లానింగ్తో, దేవుడికి దానికి సంబంధం లేదు. కానీ ఈ వాక్యం తీసుకెళ్ళి, ఈ భాగం తీసుకెళ్ళిపోయి గృహప్రవేశం రోజు చదివేసి అబ్బబ్బా వాక్యాన్ని బాగా ఫెమిలియర్ చేసేసారు. క్రిస్టియానిటీలో చాలా ఫేమస్ చేసేసారు. కానీ అది ఎక్కడ దేనికి సంబంధించింది ఆ ఇల్లు అది తెలియట్లేదు. చూద్దాం ఇప్పుడు. ఏమండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడి ఇల్లు కట్టించని ఎడల అన్నాడు. ఇల్లు అంటే ఏంటి? అదే కుటుంబం. ఇల్లు అన్న మాటకు అర్థం కుటుంబం. నీకు కుటుంబం ఏర్పడాలి అని అంటే దేవుని దయ ఉండాలి, దేవుని అనుగ్రహం ఉండాలి. అదండి అక్కడ విషయం. ఏమండి, ఒక్క విషయం ఆలోచించండి. లేదండి నా టాలెంట్ అండి, నా గొప్పతనం అండి అని విన్నారనుకో, నీ టాలెంట్తో ఒకవేళ నీ గొప్పతనంతో, నీకున్న అందంతో, నీకున్న చదువుతో, నీకున్న ఉద్యోగంతో, నీకున్న డబ్బుతో, నీకున్న పలుకుబడితో ఒక మంచి అమ్మాయిని తీసుకొని చక్కగా వచ్చి పెళ్లి చేసుకొని చక్క హ్యాపీగా ఉన్నావు. ఏది ఇప్పుడు పిల్లలు చూడమని చూద్దాం. ఇంకా పిల్లల సంగతి ఏంటి? నీ టాలెంట్తో కను మరి పిల్లలను. నీ టాలెంట్తో కను, నీకున్న డబ్బుతో కనగలవేమో చూడు. నా టాలెంట్ అని మాట్లాడుతున్నావు కదా. ఎంతమంది అండి వివాహమై 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కానీ పిల్లలు లేక ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది పడుతుంటారో. చాలా సందర్భాలలో సభలకు వెళ్ళినప్పుడు చాలా మౌనంగా, దీనంగా దంపతులు వచ్చి మా కోసం ప్రార్థన చేయండి,
ఏంటి సమస్య? అన్నీ బాగున్నాయి కానీ పిల్లలు లేరు. అన్నీ సంపాదించుకున్న మీరు పిల్లలు సంపాదించుకోలేరా? మంచి ఇల్లు కట్టుకోగలిగారు, కారు కొనుక్కోగలిగారు, ఉద్యోగం సంపాదించుకోగలిగారు, భూములు కొనగలిగారు, బంగారం కొనుక్కోగలిగారు, అన్నీ కొనగలిగిన మీరు, అన్నీ సంపాదించుకోగలిగిన మీరు పిల్లలు సంపాదించుకోలేకపోయారా? అంటే ఇక్కడ చెబుతున్న ఈ మాట ఇప్పుడు మీకు అర్థం కావాలి. దేవుడు ఇల్లు కట్టించని యెడల, దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేయకపోతే దానిని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఒకవేళ మన టాలెంట్తో, మన గొప్పతనంతో మనమేదో కుటుంబాన్ని ఒకవేళ ఏర్పాటు చేసుకున్నాం అనుకుంటే, ఆ కుటుంబంలో ఎప్పుడు నీకు బాధ రాలేదా? ఎప్పుడు నీకు దుఃఖం రాలేదా? ఎప్పుడు ఆ పిల్లల విషయంలో బాధపడలేదా? భర్త విషయంలో బాధపడలేదా? భార్య విషయంలో బాధపడలేదా? అలా బాధపడినటువంటి సమయంలో నీకు దేవుడు జ్ఞాపకం రాలేదా? వచ్చాడా? చూసావా ఆయన వైపు? అడిగావా ఆయన్ను? అంటే అప్పటికి నీకేం అర్థం కావాలి? ఇక్కడ నా టాలెంట్ పనికిరాదు, నా కుటుంబం విషయంలో ఖచ్చితంగా ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇందులో దేవుడు ఉండాలి. ఇందులో దేవుని అనుగ్రహం కావాలి, దేవుని దయ కావాలి. అదే చెబుతున్నాడు. దేవుని యొక్క ఆ తోడు, దేవుని అనుగ్రహం, దేవుని దయ లేకపోతే నీ కుటుంబం నిలబడటం అనేది అసాధ్యం. ఆ మాటలో ఉన్న సారాంశం అదే. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని దయ లేకపోతే నీ కుటుంబం నిలబడదు. అందుకే వెంటనే చూడండి, కింది మాటలకు వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, 2వ వచనంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనే వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రపోతుండగా దేవుడు ఇస్తున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. దేవుడు పట్టణం కాపాడకపోతే దాని కావలి కాయవారు మేలుకొని ఉన్న వ్యర్థమే. అంటే ఒక పట్టణం కాపాడబడాలి అని అంటే కావలి వారు నువ్వు అనుకుంటున్నామేమో, కానీ దేవుడు ఒకవేళ ఆ పట్టణాన్ని కాపాడాలని అనుకోకపోతే ఎంతమంది కావలి వారు మేలుకొని ఉన్న ఆ పట్టణాన్ని ఏమండి? ఇజ్రాయిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత గొప్ప వాళ్ళకు ఏమంటారు, ఆ టెక్నాలజీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం చాలా గొప్పది. వారి దేశం మీదకి ప్రపంచంలో నుంచి ఎక్కడి నుంచి అయినా ఎవరైనా కానీ ఆ క్షిపణులు వదిలిపెడితే వారి దేశ భూభాగంలో పడకుండా వారి దేశం పైన ఆకాశంలో పెద్ద ఐరన్ డోమ్, ఒక కవచంలాగా, దేశం మొత్తం కవచంలాగా ఒకటి పెట్టేసుకున్నారు. ఆ కవచం మీద ఏ క్షిపణి పడినా బూడిదే రాలిపోవాల్సిందే. అలాంటి టెక్నాలజీ కలిగినటువంటి ఇజ్రాయెల్ దేశం ఒకేసారి పాలస్తీనాలో గాజా నుంచి 500 రాకెట్లు వెంటనే 5,000 రాకెట్లు టక్క 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 పడిపోయాయి. ఏమైపోయింది? ఆ డూమ్ ఏమైపోయింది? ఒక్కసారి దేవుని మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఒకవేళ పట్టణాన్ని కాపాడకపోతే దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నువ్వు అనుకోవచ్చు నీ పక్కన బాడీ గార్డ్స్ ఉన్నారు, నీ పక్కన గన్మెన్స్ ఉన్నారని. లేదా నువ్వు పడుకోవచ్చు, ఇంటి ముందు సెక్యూరిటీ ఉన్నాడని. నువ్వు అనుకోవచ్చు ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్కి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చానని. ఎంతసేపు నీ ప్రాణం ఎంతసేపు? దేవుడి అనుగ్రహం ఉండాలి, దేవుడు తోడుండాలి అన్నది ఈ అధ్యాయం అంతట్లో చెబుతున్న ఆ మాటల్లో, ప్రతి మాటలో ఉన్న సారాంశం అదే. దేవుడు అనుగ్రహం లేకుండా, దేవుడు తోడు లేకుండా, ఆయన దయ లేకుండా నువ్వేమి చెయ్యలేవు. నీ కుటుంబం, నీకు పిల్లలు కలగాలా, నీకంటూ ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడాలా. నీవు పడుకుంటున్నావు కానీ ఆయనని ఇవ్వాలి నీకు అన్నాడు. అదే చెప్తున్నాడు ఆ మాటలో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. దేవుడు ఇవ్వాలి గర్భఫలము, దేవుడిచ్చే బహుమానము అనేసాడు. అదే కుటుంబం అంటే దేవుని కుటుంబం. దేవుడికి ఏంటండి కుటుంబంపై అధికారం అని అంటే ఆయనేనండి. మనలను ఒంటరిగా ఉన్న మనలను వివాహము ద్వారా ఒక్కటి చేసి
ఒక్కటైన మనలను, పిల్లలను మనకిచ్చి మనల్ని ఒక కుటుంబంగా మారుస్తున్నది దేవుడు. అందుకే ఎవరివండి ఈ కుటుంబాలన్నీ అంటే దేవుని కుటుంబాలు. ముఖ్యంగా క్రైస్తవులుగా మనవి దేవుని కుటుంబాలు అని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే దేవుని ఎరిగిన వారం అని చెప్పుకుంటున్నాం కదా. ఆ దేవుని ఎరిగిన వారం అని చెప్పుకుంటున్నాం. ఆయన ఆత్మను కలిగిన వారం అని చెప్పుకుంటున్నాం. బాప్తిస్మముతో పరిశుద్ధాత్మను పొందుకొని తిరిగి మనం దేవునికి దత్తపుత్రులంగా చేయబడ్డాం, దేవునికి కుమారులంగా మనం చేయబడ్డాం. మన కుటుంబం, ప్రతి కుటుంబం, ఇది ఎవరి కుటుంబం అవుతుంది ఇప్పుడు? దేవుని కుటుంబం. అంటే మన కుటుంబం, ప్రతి కుటుంబం దేవుని కుటుంబం అవుతున్నప్పుడు, అంటే ప్రతి కుటుంబం పరిశుద్ధుని కుటుంబం అవుతున్నప్పుడు, పరిశుద్ధుని కుటుంబమైన, దేవుని కుటుంబమైన మన కుటుంబాలు నిజంగా దేవుని కుటుంబాలుగానే ఉన్నాయా, పరిశుద్ధుని కుటుంబాలుగానే ఉన్నాయా, ఏమైనా పతనానికి వెళ్ళిపోతున్నాయా, పతనావస్థకు చేరిపోయాయా? ఇక్కడ కూర్చున్న మీరు వందలాది మందిగా ఉన్నారే, ఒక్కసారి మీ కుటుంబం అది దేవుని కుటుంబం అని చెప్పుకునేంత ధైర్యం మీలో ఎంతమందికి ఉంది? ఇది పరిశుద్ధుని కుటుంబం అని చెప్పుకునేంత అంత సాహసం ఎవరు చేయగలరు? ఒకనాడు యెహోషువ అన్నాడు, ఒకనాడు యెహోషువ చెప్పాడు, యెహోషువ గ్రంథం 24:15లో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎవరిని పూజిస్తారో పూజించుకోండి, నాకు సంబంధం లేదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం అని అందరి ముందు ధైర్యంగా యథార్థంగా మాట్లాడాడు. తన కుటుంబాన్ని తను కాపాడుకున్నాడు. అందుకే అతనిని విశ్వాస వీరుల జాబితాలో చేర్చాడు. అందుకే యెహోషువ విశ్వాస వీరుడయ్యాడు. చివరి వరకు తన కుటుంబాన్ని జాగ్రత్తగా దేవునిలో నిలుపుకోగలిగాడు. గనుక ఈరోజు ఆ వాక్యాన్ని అయితే పెట్టుకోగలుగుతున్నాం తప్ప ఇంట్లో నిజంగా ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆయన సేవించే వాళ్ళేనా? నిజంగా అంతా దేవుని సేవించే కుటుంబమేనా? దేవుని కుటుంబమేనా? పరిశుద్ధుని కుటుంబమేనా? పరిశుద్ధుని కుటుంబం అని చెప్పుకుంటున్నామే తప్ప ఆ పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచనలు, ఆశయాలు ఏ కుటుంబంలో కూడా కనిపించటం లేదు. అంటే పరిశుద్ధుని కుటుంబాలను చెప్పుకుంటున్నామే తప్ప ఆ కుటుంబాలన్నీ కూడా బీటలు బారిపోయి, పగుళ్ళు చేసి, ఆఖరికి శిథిలమైపోతూ, ఆల్రెడీ కూడా శిథిలమైపోయాయి, పతనావస్థకు చేరిపోయాయి, పతనమైపోయాయి. మరి దేవుని కుటుంబాలే పతనమైపోతే ఇక సమాజం పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక పరిశుద్ధుని కుటుంబాలుగా, దేవుని కుటుంబాలుగా చెప్పుకుంటున్న, పిలువబడుతున్న క్రైస్తవుడా, నీ కుటుంబమే పతనమైపోతే ఇక ప్రపంచం పరిస్థితి ఏంటి? మనం కాపాడవలసిన వాళ్ళం, మన సమాజాన్ని కాపాడవలసిన మనమే పాడైపోతే, పతనావస్థకు చేరిపోతే ఇక ఎవరండి? ప్రమాదంలో ఉండగా 10 అంబులెన్స్కి ఫోన్ చేస్తే అది వచ్చి ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళాలి. వస్తూ అదే ప్రమాదానికి లోనైపోయింది అనుకోండి, ఇక దాన్ని ఎవరు తీసుకెళ్ళడానికి రావాలి? దాని పరిస్థితి ఏంటి? సమాజాన్ని కాపాడవలసిన క్రైస్తవ కుటుంబాలు ఈరోజు సరిగా లేవు. అందుకే ఈ 3 రోజులు ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ మన బాధ్యతలను మనం మర్చిపోయాం, ఎక్కడ వాక్యానికి భిన్నంగా వెళ్ళిపోయాం, ఎక్కడ దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అసలు ఈరోజు కుటుంబాల్లో ఉన్న కలహాలకు, గొడవలకు, సమస్యలకు కారణం ఏమై ఉన్నది అని మరలా ఒక్కసారి కుటుంబాలను మేల్కొలిపి దేవుని కుటుంబాలుగా నిలబెడుతూ పరిశుద్ధుని కుటుంబాలను తిరిగి దేవునిలో స్థిరపరచడానికే ఈ 3 రోజుల సభలలో ఈ ప్రత్యేకమైన అంశాన్ని ఏర్పాటు చేశాం. మొదటి రోజు ఈ మొదటి సందేశాన్ని ఇంతటితో ముగిస్తూ రెండో భాగాన్ని రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మొదటి రోజు మొదటి సందేశంలో ఈరోజు మాకున్న ఈ కుటుంబానికి మూలం మీరేనన్న విషయాన్ని మీ పిల్లలకు బలంగా చెప్పాను. ఆదాము ఒంటరివాడు, ఆదాముకు తోడు మీరు అనుగ్రహించారు, వివాహం అనే బంధముతో ఒక్కటి చేశారు, ఆ తర్వాత కుటుంబాన్ని మీరు ఇచ్చారు. ఈరోజు మా జీవితాలలో ఒకప్పుడు మేము ఒంటరిగా ఉన్నవారం, మాకు తోడునిచ్చారు, మమ్మల్ని కూడా మీరు దీవించారు, మాకు పిల్లల్నిచ్చి మాకు ఒక కుటుంబాన్ని మీరు అనుగ్రహించారు. మా కుటుంబానికి మూలం మీరేనని ఆలోచిస్తూ కుటుంబానికి మూలమైన
మీ ఆలోచనలు, మీ ఆశయాలు మా కుటుంబాలలో లేకపోగా మా కుటుంబాలు దినదినము దిగజారుతూ విలువలలో మీకు బాధను, అవమానాన్ని కలిగించేవిగా పతనావస్థకు చేరుతున్నటువంటి ఈ సమయంలో తిరిగి కుటుంబాలన్నిటినీ కూడా తండ్రి మరలా ఒక్కసారి మీ వాక్యముతో మీ వైపుకు త్రిప్పటానికి, ఆలోచింప చేయటానికి మీ పిల్లలు పడిన ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినాన్ని మరలా మీరు మాకు అనుగ్రహించి రేపు రెండవ రోజు మరిన్ని విషయాలు మీ పిల్లలు తెలుసుకోవటానికి సహాయం చేస్తారని ఆశపడుతూ వెళుతుండగా క్షేమంగా మీ పిల్లలు చేరవలసిన చోటికి వారిని చేర్చమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.